పథకాలను ఎన్నడైనా ఈ మాలలకు ఇచ్చిర్రా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అరే ఆంధ్ర లెక్కలను ఆంధ్రాలకు తీయరి, తెలంగాణ లెక్కలను తెలంగాణకు తీయరి. తెలంగాణ నీళ్లను, తెలంగాణ నిధులను, తెలంగాణ నియామకాలను ఆంధ్రకి ఎట్లనైతే పోయినాయో తెలంగాణ ఎస్టీల ఉద్యోగాలు ఆంధ్రకు పోయినాయి. ఈ వీటిని మేము 30 సంవత్సరాల కిందనే చెప్పినాం. ఇది 2 కులాల సమస్య కాదు, 2 ప్రాంతాల సమస్య అని చెప్పినాం. మళ్ళా చెప్తున్నాం, తెలంగాణ మాలలో నిద్ర లేచిర్రు. ఈ యొక్క ప్రభుత్వాలను మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాలలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని జై భీమ్, జై మాల, జై భారత్. ఒకటే ఒక విషయం, సుప్రీంకోర్టును నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎస్సీ ఎస్టీలను వీళ్ళను హోమోజీనియస్ కాదు హెటిరోజీనియస్ అని చెప్పి సుప్రీంకోర్టు అన్నది. ఈ సుప్రీంకోర్టునే ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ డబ్ల్యూఎస్ లోపల 10% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు హెట్రోజీనియస్ అని లేదు, వాళ్ళను వర్గీకరించమని చెప్పి సుప్రీంకోర్టు ఎందుకు అనలేదని ప్రశ్నిస్తూ అందరికీ జై భీమ్, జై భారత్. ధన్యవాదాలు సోదరా. ఇప్పుడు వస్తాద్ అంటేనే హైదరాబాద్కు అందరికీ తెలిసిన సుపరిచితుడు రాజు వస్తాద్ను 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. హిందీ తెలుగు 2 కలిపి మాట్లాడాలి. రాజు వస్తాద్. अभी आपसे हम ये निवेदन करते हैं, अभी दिल्ली से आए हुए हमारे साहब आपके लिए इतना अच्छा बोले कि डॉक्टर बाबा साहब अंबेडकर अपने लिए क्या करे और अपनी जिंदगी भी गुजार लिए, लेकिन फिर भी उनकी कोई भी बात रहने दो, वो बात को अपन मानेंगे या नहीं मानेंगे? मानेंगे ना। तो इसी तरह इधर जो वेदिका में बैठे हुए जो अध्यक्ष जो कर रहे हमारे नागराज साहब, अब हमारे आंजनेय विवेक साहब, विवेक वेंकट स्वामी साहब, उनके लिए तो अपन हर आदमी जाने हैं, जान चुके हैं। और आज इतना बड़ा संख्या अभी अपना पूरा भारत देश में ढूंढने से भी नहीं मिलता, लेकिन आज अपने मालल पूरा एकता से जो हर काम छोड़कर